హలో ఎవరివన్. ఏపీ ఎంసెట్ ఆస్పిరెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే తమిళ చూసేశారు కదా. సో మనకు వచ్చేసి ఈరోజు అయితే ఏపీ ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ వీడియోలో వచ్చేసి హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకునేది క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం అయితే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో మనకి గూగుల్ క్రోమ్ అంటాం కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే సర్చ్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ 2025 అనేది సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మనకు పైన ఒక వెబ్సైట్ వస్తుంది, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ మీద మరి క్లిక్ చేసినట్టయితే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ చూస్తే డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ హాల్ టికెట్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి 3 ఆప్షన్స్ అయితే అడుగుతుంది, అంటే 3 ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. అంటే మనం అప్లై చేసి ఉంటాం కదా. సో ఆ అప్లై చేసిన టైంలో మనకైతే అప్లికేషన్ వచ్చి ఉంటుంది. సో దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మనం పేమెంట్ చేసి ఉంటాం కదా. సో ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే హాల్ టికెట్లో అప్లికేషన్ ప్రాసెస్లో పెట్టింటాం కదా. సో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి 3 కరెక్ట్గా ఉన్నాయో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న వెంటనే కింద అనేది ప్రొసీడ్ అని ఉంది కదా. సో మీరు ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు వెంటనే హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి ఏ డే ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు ఉంది అని చెప్పేసి, ఏ టైమింగ్లో ఉందని మొత్తం అయితే చెక్ చేసుకోండి. అంటే దానికి వచ్చేసి కింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ప్రింట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు సేవ్ యాజ్ అండ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఎవరికైనా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే టైంలో ఏదైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేసినట్టయితే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్క రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఎగ్జామ్కి వెళ్ళే టైంలో హాల్ టికెట్తో పాటు ఇంకా ఏం తీసుకెళ్ళాలి అండ్ ఏమేమి చూస్తారో అక్కడ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఓకే, బై బాయ్.